ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన వారలారా, ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి, మరి మన చుట్టుపక్కల వారికి సువార్తను ప్రకటించాలి, యేసును పరిచయం చేయాలి, అన్యులకు యేసును గురించి చెప్పాలి అని అనేక రకాలుగా తమ ఆలోచనల్లో ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మొదట అన్యుల ఎదుట మీ వెలుగును ప్రకాశింప చేయండి. అంటే దాని అర్థం వారి ఎదుట మన ప్రవర్తన ఎలా ఉంది, మనం చూడగానే మన ప్రవర్తనను బట్టి వీరు చాలా మంచివారు, వీరు నిజముగా దేవుని ఎరిగిన వారు, వీరు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అని అన్యుడు మన దేవుని స్తుతించాలట. అలా కాకుండా దేవుని మందిరానికి వెళ్తాం, ఇంటికి వచ్చిన తర్వాత మనం మామూలుగా జీవించే జీవితాన్ని జీవిస్తూ అన్యులలాగా ఉంటే దేవునికి అది మహిమకరం కాదు. క్రైస్తవుడు లోకము నుంచి ప్రత్యేకించబడాలి. క్రైస్తవ విశ్వాసిగా లోకము నుంచి వేరుపరచబడి మన ప్రవర్తన ద్వారా అనేకులకు మాదిరి చూపించాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం చదివితే 3వ అధ్యాయంలో ఒక చక్కని చరిత్ర ఉంది. ఆ దేశాన్ని అప్పుడు నెబుకద్నెజరు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన 60 అడుగుల ఎత్తు 6 మూరల వెడల్పుతో ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించాడు. దాన్ని చేయించి 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పుతో దురాయ్ అని ఒక మైదానంలో ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఒక చాటింపు వేశాడు. ఇదిగో వీణలు, సింఫోనీలు, రకరకాల వాయిద్యాలు వాయించినప్పుడు అందరూ కూడా ఆ ప్రతిమకు సాష్టాంగపడి మొక్కాలి అని ఒక రాజాజ్ఞ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా అందరూ మొక్కుతూ ఉన్నారు. గమనించండి, అక్కడ 3 యూదులు ఉన్నారు, యవ్వనులు, రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నారు. షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు రాజు కార్యాలని వారు చూస్తూ ఉన్నారు. అయితే వీరు ఆ ప్రతిమకు మొక్కడం లేదు. వాయిద్యాలు వాయించినప్పుడు వారు మొక్కలేదని వారి మీద కల్దీలు వెళ్ళి అనేక సాడీలు చెప్పారు రాజుకి. ఎలా చెప్పారంటే, రాజుకు చిరంజీవగునుగాక, అయ్యా మీరు ఏర్పాటు చేసిన ఆ ప్రతిమకు మీరు షడ్రకు, మెషకు, అబేద్నెగో అనువారు నమస్కరించడం లేదు అని వారి మీద రాజు దగ్గర నింద మోపారు. రాజుకు కోపం వచ్చిందంట. వారిని పిలిపించాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో పిలిపించి, మీరు చేయించిన పని ఏమిటి, నా ఆజ్ఞను మీరు శిరసావహించడం లేదు ఎందుకుని అని వారిని ప్రశ్నించాడంట. గమనించండి, కల్దీలు వెళ్ళి రాజుతో అంటున్నారు, రాజు చిరంజీవి అగునుగాక. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో అంటున్నారు, రాజా ఈ విషయమును గూర్చి మీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని లేదు. మీరు చేసిన ఆ విగ్రహమునకు మేము నమస్కరించము. మీరు మమ్మల్ని ఏమైనా చేయండి, మీరు అగ్నిగుండంలో అయినా వేయండి, మేము నమస్కరించము. ఎందుకంటే మీరు అగ్నిగుండంలో వేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడైన దేవుడు. మాకున్న దేవుడు సమర్థుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని షడ్రకు, మెషకు ఎప్పుడైతే నెబుకద్నెజరు రాజుతో చెప్పాడో, రాజు మరింత కోపం తెచ్చుకొని వీరిని అగ్నిలో వేశాడు. అయితే దేవుడు వారిని రక్షించాడు. వారి 3తో పాటు దేవుడు కూడా వారితో తిరుగుతూ ఉండగా నెబుకద్నెజరు ఆ దృశ్యాన్ని చూసి, నేను 3 వేశానే, ఇక్కడ 4 ఉన్నారు, బయటికి రమ్మని పిలిచినప్పుడు వారిని చూసి ఆశ్చర్యపోయాడు. అంతకుముందు మిమ్మల్ని రక్షించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అన్న నెబుకద్నెజరు, నా ఆజ్ఞను కాదంటే నేను అగ్నిగుండం వేస్తే మిమ్మల్ని ఏ దేవుడు రక్షించగలడో, అసలు రక్షించగలిగిన దేవుడు ఉన్నాడా అన్న నెబుకద్నెజరు ఇప్పుడు అంటున్నాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో సేవిస్తున్న దేవుడే
నిజమైన దేవుడు, ఈయనే సమర్థుడైన దేవుడు అని మరి నెబుకద్నెజరు తన నోటితో అంగీకరిస్తున్నాడు. గమనించండి, అన్యుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయండి. ఎప్పుడైతే షడ్రకు మెషకు అబేద్నెగో రాజుకు భయపడలా, అయ్యా నీకు మేము ప్రత్యుత్తరం ఇవ్వబడలా, నీకు మేము భయపడం, మా దేవునికే మేము భయపడతాం, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు అని దేవుని యొక్క నామాన్ని ఎప్పుడైతే ఆయన ముందు గొప్ప చేశారో, ఆయన మొదటగా హేళన చేసినప్పటికీ నిజాన్ని గ్రహించి ఆ సత్యాన్ని చూసి ఆ అద్భుతాన్ని చూసి ఆయన కూడా అంటున్నాడు, ఇక నుంచి మనం కూడా షడ్రకు మెషకు అబేద్నెగోలు సేవిస్తున్న దేవుని సేవించవలెను, ఈయనే నిజమైన దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. ప్రియమైన క్రైస్తవులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రియల ద్వారా మనం సువార్తను ప్రకటించాలి. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారానే మనం అన్యులకు సువార్తను ప్రకటించవచ్చు. అంతేకాని మనం ఎక్కడికో వెళ్ళి మన సువార్తను ప్రకటించడం ముఖ్యమే, కానీ మొదటగా మన సమాజంలో మన క్రియలను వారు చూస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసిగా, నిజమైన క్రైస్తవ బిడ్డగా, నిజమైన మార్పు కలిగిన వారుగా మనము దేవుని ఎదుట మన వెలుగును ప్రకాశింప చేయడం అంటే మన ప్రవర్తనను వారి ఎదుట చూపించడమే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని మాట ఉంది. వారి ఆపదలో మనం వారిని ఆదుకోకపోతే, వారి కష్టంలో వారిని మనం పరామర్శించకపోతే మనం నిజమైన క్రైస్తవులం కాదు. వారి ఎదుట మనం వెలుగును ప్రకాశింప చేయనట్టే. వారి ఎదుట మన వెలుగు ప్రకాశింప చేయడం అంటే మన వారి కష్టంలో, వారి నష్టంలో, వారి బాధల్లో వారిని మనం పరామర్శించాలి. అప్పుడే ఎదుటివాడు కూడా మన ప్రవర్తన చూచి దేవుని నిజంగా మరి స్తుతిస్తాడు. వారు కూడా దేవుని మార్గంలోకి వస్తారు. నెబుకద్నెజరు అన్నాడు, నిజముగా ఈయన సమర్థుడైన దేవుడు, రక్షించుటకు షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు. అట్టి కృప, అట్టి కార్యములు మన ఎడల జరగాలంటే మనం కూడా విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని క్రియలను, దేవుని యొక్క ప్రవర్తనను ప్రజల ఎదుట మన వెలుగును ప్రకాశింప చేయాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు అయ్యా, మేము నిజమైన క్రైస్తవులుగా ఈ లోకములో అన్యుల ఎదుట నీ నామమును హెచ్చించు రీతిగా ప్రవర్తించు ప్రవర్తనను మాయకు నేర్పించి అనేకులకు మా ప్రవర్తన ద్వారా సువార్తను ప్రకటించే వారముగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.